స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రాలు. మా నాయన, మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. సిలువలో మీరు చూపించిన ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన మా కొరకు ప్రభు, ఆయన మీరు మరణించారు ప్రభు. మా కొరకు మీరు తిరిగి లేచారు ప్రభు. మా కొరకే మీరు తిరిగి రాబోతున్నారు ప్రభు. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మీ కృపా కనికరమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభు. మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు జీవం ఇచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు. మీ వాక్కుని ఇచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు. నాయన దేవా, మీకున్నవన్నీ ప్రభు మీరు మాకు ఇచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు. మా బలహీనతలన్నీ మీ పైన వేసుకున్నారు. మీ ఆశీర్వాదాలన్నీ మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మా జీవితాలలో మీరు చేసిన మేలులు ఉపకారాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ఈ సమయం అందు మేము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నామంటే మీ కృప మీ దయే ప్రభు. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన ఇంతవరకు ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా, వాక్యం ద్వారా ఆయన మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంకా రావలసిన బిడ్డలను ప్రభా మీరు త్వరగా మీ సన్నిధికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారికున్న ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభా. ఈ సమయం మంది ప్రభా వాక్యం చెప్పిన ప్రభా. నాయన దేవా ఈ గారిని బట్టి వందనాలు. ఆయన డాక్టర్ గారిని మీరు అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ దాసుల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని ఆదరించండి ప్రభు, మమ్మల్ని సరి చెయ్యండి ప్రభు, మమ్మల్ని జీవపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. జీవం చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడమని ప్రార్థిస్తూ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం వినడానికి ప్రభు మా హృదయాలు సిద్ధపరచండి. మా చెవులను తెరవండి, మా ఆత్మను తెరవండి ప్రభు. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని అంతటిని ప్రభు మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. దేవుని నామం మహిమ కలిగినాక జాన్ సెత్తం న్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అను గ్రంథమును రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారు మనకి తరచుగా వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి.
వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. Good morning, Amma. Praise the Lord. Hallelujah. Praise the Lord, Amma. All glory to God for the introduction, Amma. Thank you for the introduction. Thank you, brother. And దేవుని నామంలో అందరికీ శుభములండి. మరి ఈ యొక్క లెంటన్ డేస్ సమయంలో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉదయకాలం కలవడం చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పెద్దలకి, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనందరం కూడా హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మరి 11వ వచనం నుండి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 వర్సెస్ ఫ్రమ్ 11. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నాయన ఉదయకాల సమయంలో మేమందరం కూడా ఈ జూమ్ మీటింగ్ లో కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనందరం కూడా లెంటన్ డేస్ లో ఉన్నాం. మరి చివరి వారము ప్యాషన్ వీక్ లో కూడా ప్రవేశించాం మనమందరం కూడా. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి శిలువ విషయం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం ఈ సమయంలో, ఈ సీజన్ లో. మరి అదే విధంగా ఈ రోజు మనం చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్టయితే ఇక్కడ ఒక మాటని మనం గమనించవచ్చు. అదేంటంటే శిబిరమునకు వెలుపట, లేకపోతే మరి గవని బయట, గవని వెలుపట అని చూస్తాం. అవుట్ సైడ్ ద గేట్స్, మరి అలాగే అవుట్ సైడ్ ద క్యాంప్ అని చూస్తాం ఇంగ్లీష్ లో. అయితే ఇక్కడ మనం మొదటిగా మరి 12వ వచనాన్ని చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. మనందరికి తెలిసిన విషయం. మరి యేసయ్య గారు తను ఆ యొక్క అప్పగింపబడిన తర్వాత మరి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, మరి రోమా ప్రభుత్వం వారికి ఆయనకు విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో శిలువ మరణము, దానిని బట్టి అతను శిలువ మోసుకొని మరి పట్టణము బయట, గవని బయట, మరి శిబిరము బయటకు వెళ్ళి అక్కడ గొల్గోతు కొండ పైన మరి అక్కడ శిలువ వేయబడినట్టుగా, శిలువ పైన మన కొరకు మరణించినట్టుగా మనము చూస్తాం. మనందరం అది నమ్ముతాం వాక్యంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఆయన అలా ఎందుకు చేశాడు అంటే తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. మరి యేసయ్య గారు తన శిలువ పైన చనిపోయినప్పుడు తను తాను ఒక బలిగా సమర్పించుకున్నాడు. మరి ఏదైతే బలిగా సమర్పించుకున్నాడో, ఒక మచ్చ లేనటువంటి, డిఫెక్ట్ లేనటువంటి ఒక గొర్రెపిల్లగా సమర్పించుకొని మరి తన స్వరక్తమును, తన రక్తమును తానే ఒక ప్రధాన యాజకుడిగా, మెల్కీసెదెక్ క్రమానికి చెందినటువంటి ప్రధాన యాజకుడిగా మరి దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అది మనం అందరం నమ్ముతాం. అంటే యేసయ్య గారు తన స్వరక్తముతో గవని బయట శ్రమ పొంది తన స్వరక్తమును తీసుకొని మరి ప్రజలను పరిశుద్ధపరచుటకై, అంటే మనందరినీ పరిశుద్ధపరచుటకై తాను ఆ యొక్క
పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని తీసుకొని స్వరక్తం తీసుకొని తానే ఒక ప్రధాన యాజకుడుగా మరి మెల్కిజెదెక్ క్రమానికి చెందినటువంటి ఒక ప్రధాన యాజకుడుగా అతను దేవుని సన్నిధిలోకి వెళ్ళి రక్తాన్ని సమర్పించినట్టుగా మనం చూస్తాం, మన కొరకు మనలను పరిశుద్ధపరచుటకే. అయితే మరి ఈ యొక్క 12వ వచనాన్ని గమనిస్తే అక్కడ మొదటిగా మనం ఏం చూస్తామంటే కావున అని చూస్తాం. అంటే ఎందుకు అలా రాయబడి ఉందంటే పైన వచనం మనం గమనించాలి. 11వ వచనంలో ఏమనుందంటే వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనకు చెందినటువంటి విషయాలు ఇక్కడ మొదటగా రాయబడి తర్వాత కావున క్రీస్తు శ్రమ పొందునని 12వ వచనంలో చూస్తాం. మరి పాత నిబంధనలో మనము ఈ విషయాలు గమనించినట్టయితే అక్కడ మనము కొన్ని సత్యాలు నేర్చుకోవచ్చు. పాత నిబంధనలో మరి లేవియా కాండము 16వ అధ్యాయాన్ని చూసినట్టయితే బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 16 అక్కడ వారు దేవుడిచ్చినటువంటి కట్టడము వారికి ఏంటంటే మరి సంవత్సరానికి ఒక్కసారి మరి డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త దినం, దాని ఆ రోజు మాత్రమే, కేవలం ఆ రోజు మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తను చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అక్కడ రాయబడి ఉంది. అయితే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారి మధ్య ఉన్నాడు, వారిని ఇశ్రాయేలు నడిపిస్తూ ఉన్నాడు. మేఘస్తంభము మరి అగ్నిస్తంభము మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసము పైన ఉన్నటువంటి కరుణాపీఠము పైన మరి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి ఏదైతే ఉందో ఆ దేవుడు ఈ ప్రజలతో ఉంటూ ఉన్నాడు. మరి ప్రజలు చేసినటువంటి తప్పులు, ప్రజలు చేసినటువంటి పాపము ఏవైతుందో వాటిని బట్టి, అంటే మనం ఇక్కడ చూస్తాం ఎక్కడంటే 21వ వచనం చూస్తాం, ఇశ్రాయేలుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీ అని చూస్తాం. అంటే వాటన్నిటిని బట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే తనున్నటువంటి ప్రదేశాన్ని తను ఎవరితోటైతే తిరుగుతున్నాడో, ఎవరితోటైతే ఉన్నాడో దేవుడు ఆ ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచబడడానికి, పవిత్రపరిచి పరిశుద్ధంగా చేయడానికి దేవుడు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేం చేశాడంటే దేవుడు చాలా అంటే పద్ధతి ప్రకారంగా కొన్ని వారి కట్టడలను ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే మొదట ప్రధాన యాజకుడు అహరోను వారి కుటుంబానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం. అటోన్మెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే కవర్ అని అర్థం. అంటే వారు చేసినటువంటి పాపాలను, తప్పులను కవర్ చేయడం. మరి అది ఎలా చేశాడంటే దేవుడు ఏం చేయమని చెప్పాడంటే మొదట అహరోను వారి కుటుంబాన్ని వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. దాని కొరకు దేవుడు ఏం కోరుకున్నాడంటే ఒక కోడని తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని తీసుకొని మరి మనం అక్కడ 14వ వచనంలో చూస్తాం. అప్పుడు ఆ కోడ రక్తంలో కొంచెము తీసుకుని తాను పద్ధతి ప్రకారము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అతను ఆ కోడ రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తమును కొంచెము 7 మారులు ప్రోక్షింపవలను అని అంటాం. అంటే తన కొరకు కరుణాపీఠం. మరి దాని తర్వాత ఒక మేకను తీసుకుని ఆ మేకను చంపి ఆ మేక యొక్క రక్తాన్ని కూడా తీసుకొని అదే పద్ధతి అదే విధంగా చేయాలి. అది ఎందుకు చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు అది చేయాలి. మొదట తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఒక కోడెను సమర్పించుకోవాలి. తరువాత ప్రజల కొరకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా ఆ మేకను సమర్పించుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా అర్పించినటువంటి ఈ యొక్క కోడెను, మేకను వధించారు కదా, రక్తం తీశారు. తరువాత వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క శరీరంలోని కొన్ని అవయవాలను, ఫ్యాట్, కిడ్నీస్, లివర్ అలాంటి కొన్నిటిని
అక్కడున్నటువంటి బలిపీఠం పైన కాల్చేవారు. తక్కిన శరీరం యొక్క భాగాలన్నింటినీ తీసుకొని శిబిరము బయట వెళ్ళి వాటిని కాల్చేవారు. ఇది పాప పరిహారార్థ బలి అర్పించారు. అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఏం చదువుతామంటే, దేవుడు ఎందుకు ఇవన్నీ చేశాడు? అక్కడున్న వస్తువులను, అక్కడున్న ప్రదేశాలను, ప్రజలను అన్నిటినీ కొరకు ప్రాయశ్చిత్తం చేయమని చెప్పాడు. 20వ వచనం చూస్తే, పరిశుద్ధ స్థలముకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి అని ఉంటుంది. అంటే అన్నిటికీ మరి ఆరోను వారింటి వారి కొరకు, ప్రజలందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. డే ఆఫ్ అటోన్మెంట్. అప్పుడు ఏదైతే జంతువులు చంపబడ్డాయో వాటి యొక్క కళేబరములు బయట, గవని బయట మరి వాటిని దహించారు, కాల్చమని దేవుడు చెప్పాడు. అయితే దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య కూడా తన్ను తాను ఒక బలిగా గవని బయట సమర్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో మనము పరిశుద్ధపరచబడటానికి. మరి అది మనం గమనించాల్సినటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడే మనం చూస్తాం, అహరోను మరి ఒక మేకను ఎన్నుకుంటాడు. కానీ అక్కడ ఏమని రాస్తుంటుందంటే, మొదట వాళ్ళు 2 మేకలను తీసుకొస్తారు 9వ వచనంలో. వాటిపైన చీటీలు వేస్తారు. చీటీలు వేసిన తర్వాత ఒక మేకని దేవునికి సమర్పించుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకొక మేకకి ఏమని చీటీ పెట్టేవారంటే, ఆ విడిచిపెట్టుటకై అనేటటువంటి చీటీ పడినటువంటి మేక. అంటే 2 చీటీలు ఉండేవి. ఒకటి యెహోవాకు సమర్పించుకోవడానికి, ఇంకోటి విడిచిపెట్టడానికి. అయితే అహరోను మరి కార్యక్రమాలు అంటే వీటన్నిటినీ ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఏం చేసేవాడంటే, అహరోను 21వ వచనంలో, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి అని చూస్తాం. మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళ, దీనికి మరి ఇంగ్లీష్ లో చూస్తే స్కేప్ గోట్ అని, లేకపోతే అజాజేల్ అని ఉంటుంది. విల్డర్నెస్ టు అజాజేల్. ఇంగ్లీష్ లో దాని పేరు అజాజేల్ అని కొన్ని వర్షన్స్ లో మనం చూస్తాం. అంటే ఒక మేకని వాళ్ళు చంపేవారు కాదు, కానీ దానిపైన చేతులుంచి పాపాలన్నిటినీ వాటిపైన మోపి దాన్ని సజీవంగానే మరి అడవిలో, విల్డర్నెస్ లో వదిలి వచ్చేవారు. మరి అది ఎందుకు అలా చేశారంటే, 10వ వచనంలో చూస్తే, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగుటకు అని ఉంటుంది. అది కూడా ప్రాయశ్చిత్తం కలుగుటకు. మరి ఆ పాపాలు ఈ యొక్క పాత నిబంధనలను చూచినట్టయితే అవి వాటి కొరకు దేవుడు ప్రాయశ్చిత్తం కోరుకున్నాడు. వాటిని, ఆ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వారు చేసినవన్నీ కూడా ఆ యొక్క సజీవంగా ఉన్న మేక పైన మోపి బయటికి పంపించబడ్డాయి. మరి యేసుస్వామి కూడా బయట సిలువ వేయబడినప్పుడు మన పాపాలన్నీ కూడా ఆ మ్రాను పైన మోసినట్టుగా సిలువ పైన మన పాపాలన్నీ కూడా ఆయన శరీరంలో ఆయన పైన మోపినట్టుగా మనం చూస్తాం. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని ఉంటుంది. అంటే అక్కడ మన పాపాలన్నీ కూడా పాత నిబంధనలో మరి వారి సంవత్సరము ఈ యొక్క విడిచిపెట్టుట అనేటటువంటి మేకను వారి యొక్క పాపాలన్నీ దానిపైన మోపి అరణ్యంలో వదిలి వచ్చేవారు. మరి ఆ పాపాలు, సమస్త సృష్టి, మనందరి పాపాలు ఏవైతున్నాయో మరి యేసుస్వామి శిలువ పైన ఉన్నప్పుడు ఆ యొక్క పాపాలన్నీ కూడా ఆయన పైన ఆయన మోసాడు. ఎందుకంటే అక్కడ అది శిలువ పైన చేసినటువంటి కార్యాలు అదొక గొప్ప కార్యం. మన పాపాలన్నీ కూడా ఆయన శరీరంలో మోసుకున్నాడు. అందుకోసమే యెషయా గ్రంథము మరి 53వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను,
యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. పాత నిబంధనలో మేక పైన మోపి బయటికి పంపించేవారు సంవత్సరము. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య గారు చేసిన శిలువపైన కార్యము, గవిని బయట ఏదైతే చేశాడో, పాపాలన్నీ ఏవైతే బయటికి పంపబడ్డాయో, పాపాలన్నీ అప్పటివి, మరి తనున్నప్పటి ప్రజలవి, తర్వాత ప్రజలు అన్నీ కూడా, పాపాలన్నీ కూడా యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, అది మనం రెండో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆయన శిలువ పైన మనందరి దోషాన్ని దేవుడు అతని పైన మోపాడు. మన శిలువ పైన మన పాపాలని ఆయన మోసాడు. అంత గొప్ప దేవుడు. అంటే తను ఒక పర్ఫెక్ట్ బలిగా, ఎటువంటి మచ్చ డిఫెక్ట్ లేనటువంటి, పాపంలో పుట్టలేదు, పాపము చేయలేదు, ఎటువంటి డిసిట్ కూడా లేదు అతనిలో. మరి అలాంటి వ్యక్తి, మరి పరిశుద్ధంగా జీవించటి వ్యక్తి, పరిశుద్ధ రక్తమును ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ మన కొరకు శిలువ పైన చనిపోయాడు. అతని రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి మూడో విషయాన్ని గమనిద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం. మనకు సమయం లేదు కాబట్టి మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సంఖ్యాకాండము మరి 19వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తాం. ఇది దేవుడు కోరుకున్నటువంటి ఇంకో పాప పరిహారార్థ బలి. అది కూడా ఆ 9వ వచనంలో ఉంటుంది. అయితే ఇక్కడ సంఖ్యాకాండము మరి 19వ అధ్యాయంలో చూస్తే దేవుడు అక్కడ ఒక బలిని కోరుకున్నాడు. అది విభిన్నంగా, ఇప్పటి వరకు మనం చదివినటువంటి బలులు కానీ, దహన బలి కానీ, తను కోరుకున్నట్టు వేరే బలులు ఏవైతున్నాయో అవన్నీ కాకుండా ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏం కోరుకున్నాడంటే దేవుడు ఒక ఆవు దూడ, అంటే ఒక యంగ్ ఫీమేల్ కౌ ని కోరుకున్నాడు. దాని ఇంగ్లీష్ లో చూస్తే హైఫర్ లేకపోతే పెయ్య అని ఉంటుంది. కొత్త నిబంధనలో దాని ఆవు దూడ అంటే ఒక యంగ్ ఫీమేల్ కౌ. అది కూడా రెడ్ కలర్ లో ఉండాలి. మళ్ళీ అది కూడా మచ్చ లేకుండా, డిఫెక్ట్ లేకుండా, ఎప్పుడు కాడి మోసింది కాకుండా ఉండాలి. దానికి దేవుడు ఏం కోరుకున్నాడంటే, యాజకుడు గవిని బయటికి వెళ్ళి దీన్ని గవిని బయటే వధించాలి. మళ్ళీ రక్తాన్ని గుడారం దగ్గర ప్రోక్షించాలి. తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క ఆవు దూడను పూర్తిగా దహించి వాటి నుండి వచ్చేటటువంటి ఆ యొక్క భస్మము, బూడిద ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఒక క్లీన్ ప్లేస్ లో పెట్టేవారు. అయితే దహిస్తున్నప్పుడు వాళ్ళు సేడార్ వుడ్, మరి స్కార్లెట్ రక్తవర్ణము కలిగిన నూలును, మళ్ళీ సోపు, వాటినన్నిటిని కూడా దాంట్లో దహించేటప్పుడు దాంట్లో కలిపేవారంట. మరి అవన్నీ కూడా మనం యేసయ్య శిలువ దగ్గర అవన్నీ కూడా మనం ఆ 3 విషయాలు మళ్ళీ చూస్తాం. అయితే అది ఎందుకొరకు ఉపయోగించేవారంటే, ఎవరైనాను మరి ఎక్కడైనాను వారి యొక్క శవాన్ని కానీ, సమాధిని కానీ, ఎముకలను కానీ ముట్టినట్టయితే వారు అపవిత్రమయ్యేవారు. మరి అపవిత్రత నుండి పవిత్రపరచడానికి మరి పారు నీళ్ళల్లో ఈ యొక్క భస్మాన్ని కలిపి ఇసొప్పుతో ప్రోక్షిస్తే 3వ దినాన 7వ దినాన వారు పవిత్రపరచబడి మరి గవినిలోకి వెళ్ళేవారు. అలాగే మరి గవినిలో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే అక్కడ ఉన్నట్టు వారందరినీ అన్నిటినీ పవిత్రపరచడానికి మళ్ళీ అలాగే చేసేవారు. అంటే చావు అంటే డెత్ ఎక్కడైతుందో దాని నుండి పవిత్రపరచడానికి ఆ యొక్క భస్మాన్ని, అంటే ఆ హోమ భస్మాన్ని ఉపయోగించేవారు. పరిహార జలముగా మార్చి నీళ్ళలో కలిపి దాన్ని ఉపయోగించేవారు. మరి అలాంటి పాత నిబంధనలు అయితే, కొత్త నిబంధనలో దేవుడు తను శిలువ పైన సమర్పించుకొని గవిని బయట ఒక బలిగా సమర్పించుకొని మనము పాపం నుండి వచ్చే శిక్ష, మరణం నుండి మనను రక్షించారు. అక్కడ మరణ విషయానికి సంబంధించిన వాటిని తాకితే, మరణించిన వారిని తాకితే అలా చేసేవారు. ఇక్కడ మరణం నుండే మనం రక్షించడానికి దేవుడు అంత గొప్పగా మనని రక్షించాడు. గవిని బయట శ్రమ పొంది
మన కొరకు తను తాను బలిగా అర్పించుకుని. ఎందుకంటే రోమా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఏమంటుందంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అక్కడ చూపబడింది. ఎందుకంటే మనందరి పాపాలు అక్కడ మోసాడు కాబట్టి. దేవుని యందు ప్రేమ అనేటువంటి వారలారా, ఈ 3 విషయాలు మనం గమనించాలి. కోడ రక్తము, మేక రక్తము, రావుదూడ యొక్క భస్మం, ఇవన్నీ కూడా గవిని బయట మేక విషయంలో, కోడ విషయంలో రక్తము పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ తీసుకుని పోయిన తర్వాత కళేబరాన్ని బయట కాల్చేవారు. ఆవుదూడ విషయంలో బయటే కాల్చి భస్మాన్ని ఉపయోగించేవారు. మరి ఇదంతా పాత నిబంధనలో జరిగినటువంటి విషయం. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి పోతే పవిత్రపరచడము, దానివల్ల పరిశుద్ధపరచడం, క్లెన్సింగ్ అండ్ కాన్సిక్రేషన్ చూస్తాం. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య గారు తానే తను బలిగా అర్పించుకొని స్వరక్తంను తీసుకొని మనను పరిశుద్ధపరచుటకై దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 3 విషయాలు, కోడే రక్తము, మేక రక్తము, ఆవుదూడ యొక్క వాటిని చూచినట్టయితే, వాటికి మరి యేసయ్య చేసినటువంటి కార్యానికి మనం డిఫరెన్స్ చూసినట్టయితే, అది మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాల్లో మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఈ 3 విషయాలు కలిపి రాయబడ్డాయి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరచునేడలా. చూడండి, శరీర శుద్ధి కలిగి పరిశుద్ధపరచబడి, అంటే అక్కడ కేవలము శరీర శుద్ధి మాత్రం జరిగింది. దాని ద్వారా దేవుడు వారిని పరిశుద్ధంగా చూచాడు. కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ అనిమల్స్. అంటే శరీర శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్, ప్యూరిఫికేషన్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి పాత్రలు కానీ ప్లేసెస్ కానీ. కానీ 14వ వచనంకి వచ్చేసరికి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. యేసయ్య గారికి ఉన్న రక్తంలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి, ఆ శక్తి ఏంటంటే మన యొక్క ప్యూరిఫై అవర్ కాన్షియస్. పాత నిబంధనలో వాళ్ళ కాన్షియస్ వాజ్ నాట్ ప్యూరిఫైడ్, దేవర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓన్లీ ఫ్లెష్ వాజ్ దేర్. కానీ కొత్త నిబంధనలో మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి మనకేం కావాలండి? యేసయ్య రక్తం. అదే తాను సమర్పించుకున్నాడు. స్వరక్తము చేత మనం ఎలా పరిశుద్ధపరచబడతాము? మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును యేసయ్య రక్తం. పాత నిబంధనలో శరీర శుద్ధి, ఇక్కడ మరి మనస్సాక్షిని శుద్ధి చేయడం. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు మనస్సాక్షి శుద్ధి చేయబడలేదు కాబట్టి ఇట్ ఓన్లీ కవర్డ్. ఎందుకంటే 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏమని చూస్తాం? 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మరి యేసయ్య రక్తంలోనే పాపమును తీసివేయుట, పుట్టవే, నివారణ సాధ్యము అని మనం నమ్మాలి. అందుకోసమే కొత్త నిబంధన వచ్చేసరికి యేసయ్య గారు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మన కొరకు తను తాను సమర్పించుకొని మనను పాపముల నుండి కేవలము, అంటే శరీర శుద్ధి పాత నిబంధనలో ఏదైతే కలిగిందో అదే కాకుండా అంతకంటే శ్రేష్టమైనటువంటి క్లెన్సింగ్ ఆఫ్ అవర్ కాన్షియస్ అక్కడ జరిగింది. ఎందుకంటే హిస్ బ్లడ్ క్యాన్ టేక్ అవే సిన్స్, నివారణ, వి పుట్ అవే సిన్స్.
లేకపోతే ఏమేది పాత నిబంధనలో వారి మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ ఆ పాపాలను జ్ఞాపకం చేసుకుని అపరాధముతో మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరం అలా చేస్తూ వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ పాపాలు నిలిచే ఉన్నాయి, ఇంకా వారి యొక్క అపరాధం గిల్ట్ కాన్షియస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. చేయమని కట్టడం ఉండింది. కానీ యేసే వచ్చిన తర్వాత మరి 10వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే వీటి క్షమాపణ, పాపముల క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. హల్లెలూయా. హిస్ బ్లడ్ హస్ గాట్ ద పవర్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. క్షమింపబడ్డాయి, దెన్ టేక్ అవే అవర్ సిన్స్. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ రెండు యేసే రక్తం. ఎందుకంటే అవర్ కాన్షియస్ ఇస్ క్లెన్స్డ్. అందుకోసమే 10వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తాం, మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారము. కేవలము యేసయ్య. అది పాత నిబంధన, కొత్త నిబంధనలో ప్రోక్షించడం ఏదైతే జరిగిందో దానికి ఉన్నటువంటి డిఫరెన్స్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము యేసయ్య గారు గవిని బయట మన కొరకు శ్రమపడి బలిగా అర్పించుకొని మన కొరకు చనిపోయారు. ఎందుకంటే మనము పరచబడ్డానికి. మరి మనం అది నమ్ముతున్నామా? మనం అది నమ్మితే మరి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనేది కూడా అదే వచనాల్లో మనం చూస్తాం. 13వ వచనంలో చూస్తే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. కాబట్టి ఇది కూడా మళ్ళీ కాబట్టితో స్టార్ట్. అంటే రెండు విషయాలు, పాత నిబంధనలో జరిగిన విషయాలను, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు చేసిన విషయం, క్రొత్త నిబంధనలో యేసయ్య ప్రధాన యాజకుడిగా చేసినటువంటి విషయం. రెండు మనము విని నమ్మిన వారమైతే, యేసయ్య గవిని బయట మన కొరకు చనిపోయాడు, మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మన కొరకు తన స్వరక్తాన్ని సమర్పించుకొని మనను పరిశుద్ధపరచాడు అని మనం నమ్మితే, పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధపరచుటకై అని మనం నమ్మితే, అప్పుడు మనం చేయాల్సిందేంది? కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళడం అంటే ఆయనను కలుసుకోవడము, ఆయన పనిలో పార్టిసిపేట్ అవ్వడం, కలుసుకోవడము, ఆయన ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో మనం కూడా కొద్దిగా పార్టిసిపేట్ అవ్వడం. అయితే యేసేను గవిని బయట కలుసుకోవడం, గవిని బయట మనం నిందను భరించు కలుసుకోవాలను. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం చిన్న ఉన్నప్పుడు క్లాస్ రూమ్స్ లో కానీ మనము స్కూల్లో కాలేజ్లో చదివినప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే, పిల్లలు స్టూడెంట్స్ ఏమైనా తప్పు చేస్తే స్టాండప్ చేసేవారు, లేకపోతే స్టాండ్ ఆన్ ద బెంచ్ అనేవాళ్ళు. కొన్నిసార్లు క్లాస్ రూమ్ బయట నిలబెట్టేవారు. స్కూల్కి లేట్ వస్తే స్కూల్ బయట నిలబెడతారు. అప్పుడు ఏమవుతుంది, అందరూ మనం చూస్తూ ఉంటారు. స్కూల్లో దినమంతా క్లాస్ రూమ్ బయట నిలబడితే స్కూల్లో జూనియర్లు, సీనియర్లు, మిగతా టీచర్లు అంతా చూస్తారు. అదెంతో ఒక అవమానకరమైనటువంటి విషయం. స్కూల్ బయట నిలబడితే ఇంకా అవమానం. ఇక్కడ యేసేను వాళ్ళు ఒక పాపిగా ఎంచి, శిక్షకు అర్హుడు అని ఎంచి ఆయనను గవిని బయట ఆయనను సిలువ వేశారు. అంటే ఆ ఊరిలోకి వచ్చిపోయే వారందరూ కూడా తిరిగే మార్గము. అంటే ప్రతి ఒక్కరు కూడా అతన్ని చూచి అతన్ని గేలి చేసుంటారు, అవమానపరుచుంటారు. అతని గురించి తెలియని వారు ఏమనుకుంటారంటే, ఆహో ఇతనికి శిక్ష పడింది కాబట్టి ఇతను తప్పకుండా ఏదో పెద్ద తప్పు చేసుంటాడని. ఇవన్నీ కూడా దేవుడు ఆయన పైన మోపాడు. మనం ఇది మళ్ళీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అది మనం చూస్తాం. అందరూ కూడా, అక్కడున్న మనుషులందరూ కూడా అతను ఒక దోషులతో కలిపి ఒక దోషిగా అతను ఎంచారు. మరి అది మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి.
దేవుడే శిక్షిస్తున్నాడు, తప్పు చేస్తాడు కాబట్టి అని మనం ఆయనను ఎంచాం. మన అతిక్రమలన్నీ మన అతిక్ర అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందరూ అలా అనుకున్నారు. ఎందుకంటే పాత నిబంధనలు చూస్తే తప్పు చేసిన వారిని బయట పెట్టేవారు, తప్పంటే అన్క్లీన్ గా ఉన్నటువంటి వారిని. మరి అది మనం చూస్తాం. లేవియా కాండంలో చూచినట్టయితే కుష్ఠరోగం ఉన్నటువంటి వారిని, లేవియా కాండం 13వ అధ్యాయంలో చూస్తే కుష్ఠరోగం ఉన్నటువంటి వారిని పాలెము వెలుపల వాటి యొక్క నివాసం, లోపలికి వాళ్ళు రాకూడదు. మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే ఊరు బయట తీసుకెళ్లి శిక్ష ప్రకారం రాళ్లతో కొట్టి చంపేవారు. అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహు వారు దేవునికి ఏదైతే వారు సమర్పించుకున్నారో, దేవుడు చెప్పినట్టుగా కాక వేరే అగ్ని అయితే సమర్పించుకున్నాడో, అప్పుడు దేవుని సన్నిధిని వచ్చి అగ్ని వల్ల వారు చనిపోతారు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే వాళ్ళు కరేబురంలను బయటికి గవిని బయటికి తీసుకెళ్ళమని చెప్తాడు. అంటే అలా ఎంతో ఒక అవమానంతో కూడుకున్నటువంటి శిక్ష గవిని బయట ఉండడం అంటే చాలా ఆ నిందను భరించాడు యేసయ్య గారు. ఎవరి కొరకు? మన కొరకు, తన స్వరక్తము చేత మనని పరిశుద్ధపరచడానికి. మరి మనము ఏ గ్రూప్ లో ఉన్నాం? ఆయన కరెక్టే శిక్ష పడింది, ఆయన కదా దేవుడా శిక్ష ఇచ్చాడు, అందరు అక్కడ ఉన్నట్టు వారు చాలా మంది అనుకున్నట్టు మనం అనుకుంటున్నామా? లేక నా కొరకు యేసయ్య గారు నన్ను ప్రేమించి, నా కొరకు నా పాపాన్ని ఆయన మోసుకొని, నా కొరకు నా సమాధానమైనటువంటి శిక్ష ఆయన భరించి నన్ను కాపాడడానికి, నన్ను రక్షించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి, పాపం నుండి వచ్చేటటువంటి మరణం నుండి రక్షించడానికి తన్ను తాను బలిగా సమర్పించుకున్నాడని మనం నమ్మాల. దేవుని యందు ప్రేమ ఏది నమ్ముతున్నాం? మనము ఆయన యొక్క గవిని బయట ఆయనను కలుసుకోవడం అంటే, మనం ఇవన్నీ నమ్మిన వారమైతే, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డామని నమ్మితే మనం ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలి. అంటే కలుసుకోవడం అంటే ఆయనతో ఉండడం, ఆయన పని చేయడం. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవన్నీ మనం నమ్మితే పరిశుద్ధపరచబడ్డం అంటే, మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, 40 రోజులు మనము శిలువ ధ్యానము చేస్తాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ 40 days, మళ్ళీ గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్. మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం నమ్మితే, మరి ఇవన్నీ విషయాలు జరిగాయి, మరి అన్ని విషయాలను బట్టి మనమేం చేయాలి అని మనం ప్రశ్నించుకుంటే, అక్కడ చాలా స్పష్టంగా మనం చదివిన వాక్యంలో ఏమని ఉంటుందంటే 13వ వచనం, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు అని ఉంటుంది. భరించుచు ప్రజెంట్ శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము. తర్వాత నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచున్నాము. ఇక్కడ మనం ఉంటున్నటువంటి యాత్రికులుగా మనం ఉంటున్నటువంటి ఈ యొక్క ప్రదేశము, ఈ యొక్క ఇప్పుడున్నటువంటి యొక్క మన యొక్క నివాసం భూమిపైన ఏదైతుందో అక్కడ మనకు నిలవరమైన పట్టణము లేదు. మనం ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా, ఎంత కాస్ట్ పెట్టి, ఏ దేశం నుండో ఎక్కడెక్కడి నుండో ఇంటీరియర్స్ తెచ్చుకొని ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, మనకు నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. అది ఏదైతే వస్తుందో దానికోసం, అంటే ఏదైతే పరిశుద్ధ పట్టణము మనము ఉండబోవు దానికోసం ఎదురు చూచుచున్నాము. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, అలాంటి వారమైతే మనమున్న చోట మనము కంఫర్ట్ని బట్టి మన కంఫర్ట్ జోన్లో యేసయ్యను వెతకం. మనం ఆయనను కలుసుకోవడానికి వెళ్తాం. ఆయన ఆల్రెడీ పనిలో ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఆయన పనిలో మనం పని చేయడానికి మనం వెళ్ళాలి. అది ఇరుకైనటువంటి మార్గం. తప్పకుండా శ్రమ నిందలుంటాయి. శ్రమ నిందలు ఉంటాయని దేవుడు చాలా స్పష్టంగా వాక్యంలో చెప్పాడు. ఇంకా మనం దేవుని నమ్మిన వారమైతే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ శ్రమలు పొందినప్పుడు మనని రిజాయిస్ అని చెప్పాడు, ఆనందించమన్నాడు. శ్రమలు పొందితే దేవుడు మనం గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పాడు. కానీ ఆ మార్గం మనం ఎన్నుకుంటున్నాము. యేసుని కలవడానికి నిందను భరించుచు ఆయన దగ్గరికి
వెళ్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం చూద్దాం. మనందరికి తెలిసి ఏంటంటే మనం యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కలిసి వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ టు అవర్ స్పిరిట్స్. మరి దట్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ కన్ఫెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. రోమా గ్రంథము 8వ అధ్యాయము మరి 16-17 వచనాలు చూస్తే చాలా చక్కగా ఒక మాట ఉంటుంది అక్కడ. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అందుకోసం మనం ఏం చేస్తాం? అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. అయితే తర్వాత విషయం చూద్దాం. మనము పిల్లలమైతే మనం పిల్లలమని దేవుడు మన యొక్క స్టేటస్ చేంజ్ చేస్తున్నాడు కదా. ఇప్పటి వరకు వీఆర్ లివింగ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్, లోక సంబంధులుగా జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము గుర్తింపు పొందాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు కదా, ఏమని? మనం దేవుని పిల్లలమని. మనం పిల్లలమైతే ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అన్న తర్వాత అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులం. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలుగా ఉన్నాం, సన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి హెయిర్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వారసులము. కానీ క్రీస్తు తోడి వారసులం ఎప్పుడవుతామంటే ఆయన ఆయన క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, ఆయనతో ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ అన్నట్టు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, యేసే మనలో ఉన్నాడు. మనం నమ్మితే మరి పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకొని ఉన్నాం. మరి ఆ క్రీస్తును కలవడానికి మనము బయటకు వెళ్తున్నామంటే మన కంఫర్ట్ జోన్స్, మన వరల్డ్ని వదిలి మరి ఎక్కడైతే యేసయ్య గారు పని చేయమని, ఎక్కడైతే యేసయ్య గారి అవసరం ఉందో అక్కడికి వెళ్ళాలి. అది మనకి ఇచ్చినటువంటి పని. అలా వెళ్తున్న వారమైతే తప్పకుండా అక్కడ శ్రమలు ఉంటాయి. ఆ నిందను భరించుచు వెళుదామని ఇక్కడ రాయబడి ఉంది. ఆ నిందను భరించుతూ అంటే క్రీస్తుతో కూడా క్రీస్తుతో ఇక్కడ రాయాలి. చాలా చక్కగా ఉంది కదా, విత్ క్రైస్ట్ అని. క్రీస్తుతో కూడా మీరు మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడెలా అంటే ఆయన కొరకు. అంటే ఇంకా ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు. ఎంతో మందికి సువార్త అందల, ఎంతో మందికి సరి అయిన బోధ లేదు, ఎంతో మందికి సరి అయినటువంటి విశ్వాసము ఎలా ఉంటుందో తెలీదు. విశ్వాసులైన వారు ఇంకా దేవుని వెంబడించడ బిలీవర్స్ గా ఉన్నారు, కానీ ఇంకా దేవుని ఫాలో చేయాలి, డిసైపుల్స్ గా మారట్ల. ఇవన్నీ ఎంతో పని ఉంది. ఆ పనిలో మనం ఆయన కలుసుకోవాలి. ఎక్కడైతే అవసరం ఉందో అది అవసరం మన ఇంట్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, మన ఊర్లో ఉండొచ్చు, మన ఆఫీస్లో ఉండొచ్చు, ఇంకా బయట ఎక్కడైనా ఉండొచ్చు. మరి అక్కడికి వెళ్తూ మనం యేసయ్యని కొరకు ఆయనతో పనిచేస్తున్నామా? దేవుని యందు ప్రేమైనటువంటి వారిలా ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. వెళితేనే కలుస్తాం. మరి ఆయనను కలిస్తే అప్పుడు మన పని ఏంటి? మరి నిందలు భరిస్తూ చేస్తాం. ఇంకేం చేయాలి మనము అంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఏమనుందంటే, పాత నిబంధనలో ప్రధాన యాజకులు బలులు అర్పించారు, రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. క్రొత్త నిబంధనలో యేసయ్య గారు తానే తను తాను బలిగా అర్పించుకుని తన స్వరక్తాన్ని తీసుకుని తానే ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే మనము కూడా యాజకులుగా ఉండమని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎటువంటి యాజకులము? ఇక్కడ పరిశుద్ధ యాజకులను లేదు, ప్రధాన యాజకులను లేదు, ఉత్తగా యాజకుడని రాయబడలా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే పరిశుద్ధ యాజకులని రాయబడి ఉంది. అది మనం ఎక్కడ చూస్తామంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో చాలా చక్కగా చూస్తాం కదా. ఏమని చూసాము? ఆయనను కలవడానికి వెలుపలికి, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలి ఆయన యొద్దకు వెళ్ళుదము. అయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఏమని ఉంటుందంటే, మనం ఆయన దగ్గరికి వచ్చిన వారమైతే
ఆయన యుద్ధకు వచ్చిన వారమైతే ప్రభువు నొద్దకు వచ్చిన వారై అని ఉంటుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని చూస్తున్నాం, ఆయన యుద్ధకు వెళ్ళుదము. మరి ఆయన యుద్ధకు వచ్చిన వారైతే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. మనం వచ్చామా? వచ్చిన వారమైతే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వచ్చిన వారై కట్టబడుచున్నారు. అప్పుడు మనం చేసే పని ఏంటండి? దేని కొరకు కట్టబడుచున్నాము? మనము కూడా సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. మళ్ళీ అందులో మన పని ఏంటండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఎందుకు అర్పించాలి? మనము ఎలా ఉన్నాం అక్కడ? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. హల్లెలూయా. మరి యేసే తర్వాత ఈ యొక్క బలులు అర్పించడం అనేది ఏదైతే జంతువుల బలులు అర్పించడం ఆగిపోయింది. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి బలులు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఆత్మ సంబంధం మందిరముగా కట్టబడుచున్నటువంటి మనందరము మరి ఏదైతే సజీవమును అమూల్యమైనటు రాయగు క్రీస్తు యుద్ధకు వచ్చిన వారమైతే మనము కూడా సజీవమైన రాళ్ళవలే ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాము. అది మనం నమ్మితే అక్కడ మన పని ఏంటంటే ఆ ఆత్మ మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం కాబట్టి మనము పరిశుద్ధ యాజకులము. పరిశుద్ధ యాజకులం ఎలా అయ్యాము? ఇంతకుముందు చదివినటువంటి వాక్యము, ఆయన స్వరత్వము చేత మనను పరిశుద్ధపరచుటకై అని ఉంది. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మనము మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. అది మన కర్తవ్యం. ఈ యొక్క లెంటన్ డేస్ లో మనము ప్రధాన యాజకుడు యేసయ్య శిలువ పైన తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇవన్నీ మనము వింటూ ఉంటాం. కానీ మనము ఇది కూడా నమ్ముదాం ఏంటంటే, మనము ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటంటే, క్రీస్తు యుద్ధకు వచ్చిన వారైతే, ఆయనను కలుసుకున్న వారైతే ఎక్కడున్నాడు అతను? గవిని బయట అంటే మనం అనుకున్నటువంటి ప్రదేశం, మన కంఫర్ట్ జోన్స్ లో కాదు. పని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆయన ఉన్నాడు. ఆ నిందను భరించుచు ఆయన మార్గాన్ని మనం ఎన్నుకుంటే అది ఇరుకైనటువంటి మార్గం. అది కొంతమందికే తెలుస్తుందంట, కొంతమందే ఫాలో అవుతారంట. మళ్ళీ వారిలో మనం ఉన్నామా, లేక ఇంకా కంఫర్ట్ కోరుతూ దేవునికి దూరంగా ఉన్నామా? ఆయన యుద్ధకు వచ్చిన వారైతే, యేసయ్య దగ్గరకు వచ్చిన వారైతే మనము ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాము. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో మన యొక్క పాత్ర ఏంటంటే, మనము పరిశుద్ధ యాజకులం. అంటే మన పని ఏంటంటే మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మరి అది మనం చేస్తున్నామా? దాంట్లో చాలా ఆత్మ సంబంధమైన బలుల గురించి మాట్లాడడానికి సమయం లేదు. కానీ మనం ఇక్కడ చదివినటువంటి వాక్యంలో 2 విషయాలు చూస్తాం. 14వ వచనం 15వ వచనం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి, క్రీస్తు ద్వారానే మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయటము. మనం అర్పించాల్సినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి బలి ఏంటంటే మన యొక్క స్తుతి యాగం ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ. మనం చాలాసార్లు దేవుని అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. వచ్చే వరకు ప్రార్థన చేస్తాం. వచ్చిన తర్వాత మరి ఎల్లప్పుడూ ఆ విషయం ప్రతిరోజు దాని గురించి స్తుతి చేస్తామా? చేయం. కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఇంకో విషయాన్ని అడుగుతాం. కానీ ప్రతి విషయంలో ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయడము, బలులు అర్పించడం, దాంట్లో ఏముంటుందంటే, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము సమర్పించుకోవడం. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, అది మనం చేస్తున్నామా? మరి ఆయనను పొందుకొని తిరిగి జన్మించిన వారమైతే, శరీరానుసారంగా జన్మించినది శరీరమును, ఆత్మానుసారంగా జన్మించి ఆత్మయునై ఉందని ఉంది కదా. మరి ఆత్మ మూలంగా మనం తిరిగి జన్మించిన వారమైతే, మరి మనకు శరీరంలో ఇప్పుడు ఎవరున్నారండి? మన పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. కాబట్టి దేవునికి మన శరీరం ఆలయం ఉంది. మరి ఆ శరీరాన్ని మనం ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలని రోమా గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం.
జీవము కలిగిన సజీవమైనటువంటి అన్ని సజీవము మనం చేసేటట్టు ఏదైనా అర్పణలు ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు ఎలా ఉండాలంటే సజీవం. ఎందుకంటే మనం సజీవంగా ఉన్నాం ఆయనలో. బలులు అప్పుడు పాత నిబంధన బలులు అర్పిస్తే వాటి చంపిన తర్వాతనే వాటి రక్తం యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మనము ఏసే రక్తం వల్ల జీవించి ఉన్నాము. జీవించిన మనము బలు అర్పించేవి ఎప్పటికీ జీవము కలిగి ఉంటాయి. వి షుడ్ ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. బలులు అర్పించాలి, ఆత్మ సంబంధమైన బలులు. అందులో ఒకటి ఇక్కడ ఏమనుంది, స్తుతి యాగం. రెండవ విషయం ఏమని ఉంటుందంటే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. బలులు, ఆ బలి చాలా ఇష్టం దేవునికి. ఏది మంచి పనులు. మంచి పనులు అంటే మనం పేరు తెచ్చుకోవడానికి, ఇతరులను మెప్పించడానికి, ఇతరులను మెప్పు పొందడానికి, ఏదో ప్రమోషన్ రావడానికి, లేకపోతే ఇంటి పక్కల ఉన్న వాళ్ళని మెప్పు పొందడానికి ఆ కార్యాలు కాదండి. ఆత్మ మూలంగా, ఆత్మ పూర్ణమై, ఆత్మ దేవుని చేత మనము బలపరచబడి చేసే కార్యాలు, దేవుని మహిమపరచడానికి చేసే కార్యాలు. మరి ఆ కార్యాల కొరకే దేవుడు యేసయ్య గారు తను సమర్పించుకున్నాడు కదా. తన సొంత జనంగా మనని ఎంచుకున్నాడు. తన సొంత జనం కొరకు తాను సమర్పించుకున్నాడు. అది మనం ఎక్కడ చూస్తాం? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏం చూస్తాము? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తి కల, చూడండి, సత్క్రియలందాసక్తి కల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, చూడండి, హల్లెలూయా. సత్క్రియలందు ఆసక్తి అంటే మనం పరిశుద్ధపరచబడ్డామంటే అర్థం ఏంటి? సత్క్రియలందు ఆసక్తి ఉన్నవారమై ఉన్నామని మనం నమ్మాలి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు ప్రజలను అతను వారి కొరకు తను అర్పించుకున్నాడు. తన స్వరక్తము చేత పరిశుద్ధపరిచాడు. దేని కొరకంటే సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేయుటకు. మన యందు సత్క్రియలు లేవు అంటే మనలో యేసయ్య గారు లేనట్టే. అది బాగా నమ్మాల్సినటువంటి విషయం. మనము సత్క్రియలు లేవు, సత్క్రియలు కనిపించబడాల అంటే ఇంకా మనము యేసయ్యను పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళలేదని అర్థము. ఆయనతో కలిసి పనిచేస్తున్న వారము కామని అర్థం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇంతకుముందు కూడా మనం చూసాం హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆయన యొక్క రక్తం ఎంత శక్తి ఉందంట, నిర్జీవమైన క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన యొక్క మనసాక్షిని ఎంతో గొప్పగా శుద్ధపరుస్తుందని మనం చదివాం కదా. మరి హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము మరి 9వ అధ్యాయము మరి 14వ వచనం. నిత్యుడగు ఆత్మ తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవం గల దేవుని సేవించుటకు అంటే ఆయన కొరకు ఆత్మ సంబంధన బలులు అర్పిస్తూ ఆయన కొరకు జీవించడం, ఆయనలో జీవించటం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనం ఏ రకంగా ఉన్నాం? పాత నిబంధనలో ప్రధాన యాజకులు వారు పనిచేశారు. దేవుడిచ్చిన కట్టడలను ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి ఆలయంలో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. మరి క్రొత్త నిబంధనలో యేసయ్య గారు తాను సమర్పించుకొని స్వరక్తాన్ని తీసుకొని మనను పరిశుద్ధపరచుటకై ప్రధాన యాజకుడుగా తన పని తాను చేశాడు. మరి ఆయనలో ఉన్న మనము, ఆయన కొరకు ఆయన నామం కలిగినటువంటి మనము వాక్యము చెప్పినట్టుగా ఇప్పుడు మనము పరిశుద్ధ యాజకులుగా జీవిస్తున్నామా? పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నామా? లేక మన కొరకే జీవిస్తున్నామా? ఈ విషయాలను మనం అర్థం చేసుకుని మనం ఛాలెంజ్ చేసుకుంటూ మరి ఎక్కడైతే మనము వీక్గా ఉన్నామో ఆ విషయాల్లో బలపరచబడాలని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం కోరుకుంటూ, దేవుని కృపను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి దేవా వాక్యం ధ్యానించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి స్తోత్రం. దేవా, మన్నై ఉన్నాం తండ్రి. దేవా, మా పాపంలో ఉన్నటువంటి వారము దేవా, ఎటువంటి మంచి లేనటువంటి, కానీ మీరు మమ్మల్ని ప్రేమించి
మీ కృపను బట్టి యేసే ద్వారా మాకు రక్షణ ఇచ్చారు. దేవా, ఎంతో గొప్ప ఆశీర్వాదం నాయన. పరిశుద్ధ యాజకులుగా నిలబెట్టారు. అది మేము నమ్మి పరిశుద్ధ యాజకులు చేయాల్సినటువంటి పని ఏదైతుందో అది చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టమని, ఆ కృపను మాకు అనుగ్రహించమని, మరి యొక్క లెంటన్ డేస్ లో ఆ నిర్ణయాన్ని మేము తీసుకొని పరిశుద్ధ యాజకులుగా దేవా, మరి ఏదైతే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామో దేవా, మరి నీ కొరకు దేవా, మరి యేసే ద్వారా దేవా, మరి యేసే ద్వారా మేము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని దేవా, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టమని చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అద్భుతమైన వాక్య పరిచయం చేసిన ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. అహరోను తన కొరకు, తన కుటుంబం కొరకు కోడెను, అలాగే ప్రజల కొరకు మేకను ఏ విధంగా బలి అర్పించారో అదే విధంగా ఎర్రని పెయ్య భస్మాన్ని పోగు చేసి పాలెనికి వెలుపల ఏ విధంగా దాన్ని వధించారో అదే విధంగా ప్రభువు కూడా మన కొరకు తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరిచేదానికి గవిని వెలుపట శ్రమ పొందారు. ప్రభు పని మనం చేయాలంటే మనం కూడా శ్రమ పడాలి, అనగా గవిని వెలుపలికి వెళ్ళాలి. పాపములు, అక్రమములు వాటికి క్షమాపణ ఎక్కడ కలుగుతుందో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. మనము ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తూ పరిశుద్ధ యాజకులుగా దేవునికి స్తుతియాగం చేసే వారంగా, అలాగే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలంగా మనల్ని మనమే దేవుని కొరకు అప్పగించుకోవాలి. మరియు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తిమోతి గారిని మనవి చేస్తున్నానండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న వినీత్ కి జ్వరంగా ఉందని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు గ్రూప్ లో. ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అలాగే పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. వినోత్ అనేటువంటి కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ బిడ్డ జ్వరంతో పడి ఉన్నారని విన్నాం. ప్రభువా, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి ప్రభువా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి తండ్రి, గొప్ప కార్యం చేయండి. పరీక్షలు రాస్తున్నారు, ఆ పరీక్షలో కూడా మంచిగా రాయడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. బలవంతుడైన దేవాని స్తోత్రాలు. అలాగే మరి ఇప్పుడు మాట్లాడినటువంటి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో విషయాలు, లోతైనటువంటి సన్నివేశాలు పంచుకున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. అందుని బట్టి మేము ఇంకా బలపడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గ్రూప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభు, ఆరోగ్యము, శక్తి, బలమునిచ్చి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మేలు చేయండి ప్రభు. నీకే స్తోత్రాలు. మీరే, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చు. ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల తప్పిదములు చేయవారిని క్షమించలాగిన మా తప్పిదములు క్షమించండి. శోధన తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ తిమోతి గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ అందరికీ.
ప్రైజ్ లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ.